హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు జియోగ్రఫీ టాపిక్ ఆఫ్ యువర్ ప్రిలిమ్స్ 2023. ప్రిలిమ్స్ 2023 అయినా జియోగ్రఫీ కరెంట్ అఫైర్సే నేను మీకు డీల్ చేయబోతున్నాను. సో నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. సో ఈరోజు మన ఎల్టీఎక్స్ క్లాస్లో ఏంటంటే ప్రిలిమ్స్ 2023 టార్గెట్ చేస్తున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్ అంటే 2022 మరియు 2023లో ఉంటున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మీకు డీల్ అనేది చేస్తున్నాం జియోగ్రఫీ టాపిక్లో. ఓకేనా? అలాగే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా అద్భుతమైన అవకాశం ఉంది నాన్న. 5,000 రూపాయలతో మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్స్ అనేది మీరు ప్రారంభించే అవకాశం అనేది మన వద్దన ఉంది. అంటే ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు ఏంటంటే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఆన్లైన్ మోడ్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నారంటే 60,000 రూపాయలు నాన్న మన ఫీజు. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మన కోర్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఆఫ్లైన్ పద్ధతిలో క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్ ప్రాంతాల్లో సో చూడండి 70,000 రూపాయలకే మీకు ఏంటంటే అందుబాటులో చేస్తున్నాం. అలాగే పేద విద్యార్థులు ఒక్కసారి కట్టలేని విద్యార్థులకు కూడా ఏంటంటే ఈఎంఐ పద్ధతిలో మీకు అనేది అవకాశం కలిగిస్తున్నాం అన్న. న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే ఈ యొక్క ఆఫర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు 15 ఏప్రిల్ వరకు అందుబాటులో అనేది ఉంటుంది. సో ఓకే గైస్, త్వరపడండి, ఎందుకంటే ఇదే సరైన సమయము. రాబోయే యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి మీరు క్లియర్ చేయాలి, అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నా అంటే ఇది మీకు అద్భుతమైన అవకాశం నాన్న. తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీ యొక్క ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా మన తరపు నుంచి కూడా ఆప్షనల్స్ అనేది అందిస్తున్నాం అన్న. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది ఆప్షనల్ అంటే మన వద్దన పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉంటాయి. 5,000 రూపీస్కే మీకు ఈ యొక్క ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉంటుందన్న. నెలసరికి మీరు 5,000 రూపీస్కి కట్టుకుంటూ కూడా ఈ ఆప్షనల్స్ అనేది పొందొచ్చు. టోటల్ ఫీ పే చేయాలనుకుంటున్నా అంటే 30,000 మీకు అందుబాటులో. సో అలాగే మీకోసం జాగ్రఫీ అనేది ఈ సంవత్సరానికి నేనే డీల్ చేస్తున్నానన్న. సో మీకు ఎనీ సబ్జెక్ట్ కూడా ఇండివిజువల్గా యూపీఎస్సీ సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటున్నారు అంటే 5,000 రూపీస్కి మీరు పొందవచ్చు. పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ లాంటి సబ్జెక్ట్స్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే జాగ్రఫీ అనేది నేను మీ ఎస్పీఆర్ సార్ వచ్చేసి డీల్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే ఇండివిజువల్గా సబ్జెక్ట్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, సో ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇక చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ లాగా మనం చూస్తూ ఉంటాం. రివిజన్ అంటే ఏంటంటే ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి చిన్న విషయం క్రూషియల్ కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్గా జాగ్రఫీ పరంగా జరిగిన కరెంట్ అఫైర్సే మనం చూడబోతున్నాం. సో అందులో మనం ఏంటంటే నన్న రీసెంట్గా చూడబోయేదంటే జియోస్పేషియల్. ఓకేనన్నా, మనం చూడబోయే టాపిక్ అంటే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అనేది 2022లో అక్టోబర్ నెలలో న్యూస్లో ఉంది. సో ఈ కాంగ్రెస్ అంటే ఏంటి, ఎందుకు కండక్ట్ చేశారు అనే విషయాలు మనము ఇక్కడ క్లియర్గా అనేది తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్ తరపు నుంచి జరిగే ఒక కాంగ్రెస్, ఒక మీటింగ్. ఓకేనా? ఇది ఎవరి తరపు నుంచి జరుగుతుందా? దిస్ ఈస్ కండక్టెడ్ అండర్ ద యునైటెడ్ నేషన్. సో ఏంటది? యునైటెడ్ నేషన్ అనమాట. సో యునైటెడ్ నేషన్ తరపు నుంచి, యుఎన్ తరపు నుంచి వారు కండక్ట్ చేసే వరల్డ్ క్లాస్, ఓకేనా, వరల్డ్ జియోస్పేషియల్. సో మళ్ళీ ఫుల్ ఫామ్ రాయాల్సిన అవసరం లేదనుకుంటా, జిఐసి అని రాస్తాను. సో అంటే ఏంటంటే షార్ట్ ఫామ్లో రాసామంటే UNWGIC అంటాం. ఓకేనా? UNWGIC ఇది 2020 నాడు కండక్ట్ అనేది చేశారనమాట. సో ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే దిస్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ హైదరాబాద్ అన్న. సో ఇది హైదరాబాద్లో కండక్ట్ చేశారు కాబట్టి, మరి ఇండియాలోనే కండక్ట్ చేశారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ కాంగ్రెస్ అనేది రెండవసారి అంటే ఏంటి, దిస్ ఈజ్ సెకండ్ టైం దట్ ఈస్ కండక్టెడ్. సెకండ్ కాంగ్రెస్ అనేది ఇండియాలో జరిగింది. సో థీమ్ ఏంటో తెలుసుకోండి, వెరీ ఇంపార్టెంట్. జియో ఎనేబ్లింగ్ అండ్ గ్లోబల్ విలేజ్, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం అంటే జియో ఎనేబ్లింగ్ అంటే జోగ్రఫికల్గా ఏంటంటే మనము వాటిని ఇంబైబ్ చేసుకుంటూ, అలాగే మన జియోస్పేషియల్ ఎకనామీని చెక్ చేస్తూ, మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది చెక్ చేస్తూ వారు చూస్తున్నారు. సో ఇందులో ఏంటంటే నన్న దే ఆర్ చెకింగ్ అవర్. సో మెయిన్గా ఏంటంటే మన ఇండియా యొక్క, ఓకేనా, ఇండియా యొక్క జియోస్పేషియల్ ఎకనామీ. జియోస్పేషియల్ అంటే జోగ్రఫికల్గా మన యొక్క పొటెన్షియాలిటీ ఎంత మాత్రం మన ఎకనామీ అనేది గ్రో అవ్వగలదు, మన యొక్క పొటెన్షియల్ ఎకనామీ యొక్క స్టేటస్ ఏంటి అనేది వారు స్టడీ చేస్తున్నారు. సో అందులో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన జియోస్పేషియల్ ఎకనామీ అనేది 2025 అంతా కూడా ఆ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే సుమారుగా 63,100 crores అనేది మన జియోస్పేషియల్ ఎకనామీ అనేది టర్న్ ఓవర్ అవుతుంది. అలాగే మన జియోస్పేషియల్ ఎకనామీ అనేది 12.8% అనేది గ్రో అవుతుంది అనేది కూడా చెప్పారు. సో గ్రోత్ రేట్ అనేది ఇంత ఉంటుంది అనేది వారు చెప్పడం అనేది జరిగింది. సో అలాగే
ఇది ఏంటి రెండవ కాన్ఫరెన్స్. సరే, మరి ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందంటేనన్నా చైనాలో జరిగింది. ఇప్పుడు చైనాలో 2018లో, అంటే 4 ఏళ్ల క్రితం, ఓకేనా, 4 ఇయర్స్ బ్యాక్ చైనాలో అనేది జరిగింది. సో అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇందులో మనం తెలుసుకోవాల్సిందంటే దీంట్లో యూఎన్ తరపు నుంచి ఒక కమిటీ ఉంటుంది, ఓకేనా. యూఎన్ తరపు నుంచి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఏంటంటే ఆ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అన్న చాలా వరకు ఏంటి జియోస్పేషియల్ ఎక్స్పర్ట్స్ ఆన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో అంటే మనకి భూభాగంలో ఉంటున్న ఇక్కడ ఉంటున్న ఇన్ఫర్మేషన్ కలెక్షన్కి, ఆ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేసుకోవడానికి వారు ముఖ్యమైన పాత్ర అనేది ప్లే చేస్తారనమాట. సో మేనేజ్మెంట్, సో ఇది వారు. సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్, సో అలాగే ఈ ఆర్గనైజేషన్ అనేది కాంగ్రెస్ లాగా కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి. ఎందుకని ఇప్పుడు 4 ఇయర్స్ అయినా 2018 తర్వాత, సో ఇప్పుడు అంటే 2022, అంటే ఎవ్రీ 4 ఇయర్స్ వన్స్ అనేది వీరు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు అన్ని పదాలు ఓకే. మీకు మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ వచ్చేదంటే, సార్ ఇంతసేపు జియోస్పేషియల్ అంటున్నారు కదా, జియోస్పేషియల్ స్టడీ కోసం ఇది ఉందంటున్నారు కదా, మరి ఆ జియోస్పేషియల్ అంటే ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో అసలు ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే ఏంటి, ఓకేనా. ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ టెక్నాలజీలో ఏముంటుంది, ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ టర్మ్ అనేది ముఖ్యంగా ఏంటంటేనన్నా ప్రెసెంట్ డే మోడర్న్. సో అంటే ప్రెసెంట్ డే మోడర్న్ టర్మ్స్లో ఏంటంటేనన్నా, సో ఇది ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది చాలా వరకు దేనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు, ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది ఓకేనా, కాంట్రిబ్యూటింగ్ టు జియోగ్రఫికల్ మ్యాపింగ్. సో ఏంటి జియోగ్రఫికల్గా ఒక విషయాన్ని, ఓకేనా, జియోగ్రఫిక్ మ్యాపింగ్కి ప్రాపర్గా మ్యాపింగ్ చేయడానికి, అలాగే అండ్ అనలైజింగ్ ద ఎర్త్, భూభాగాన్ని అనలైజ్ చేయడానికి, ఓకేనా, అనాలిసిస్ ద ఎర్త్ అన్నమాట. సో ఆ భూమిని తరహాలో ఉంటున్న హ్యూమన్ యాక్టివిటీని, మనిషి యొక్క యాక్టివిటీస్ని వారు స్టడీ చేయడానికి చేసేదే ఈ యొక్క సో కాల్డ్ జియోస్పేషియల్ అనేది, ఓకేనా, జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది. ఈ జియోస్పేషియల్ టెక్నాలజీలో ఏం చేస్తారు అంటేనన్నా కలెక్షన్. సో అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. అందులో ఏంటంటే కలెక్ట్ చేయడము, ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అంటే ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము, అదే ఇన్ఫర్మేషన్ని ఏంటంటే అనలైజ్ చేయడము, ఓకేనా, భూభాగంలో ఎంత మాత్రం అనలైజ్ చేయడము, స్టోర్ చేయడము, తర్వాత ఏంటంటే మేనేజ్ చేయడం, ఏ విధంగా మనం మేనేజ్ చేయాలని చూడడం, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం. అంతే కదా నాన్న, జీపీఎస్ ఇవన్నీ కూడా ఏంటి ఇన్ఫర్మేషన్ కదా మనకి. సో మొత్తానికి జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళు స్టడీ చేయడం. సో దీనికోసం ఏంటంటేనన్నా వారు పలు పద్ధతులు, సో ఈ జియోస్పేషియల్ టెక్నాలజీస్లో, ఓకేనా, జియోస్పేషియల్ టెక్నాలజీస్లో ఏముంటాయి అనేది మనకి కావాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఏవేవి ఉంటాయి ఈ టెక్నాలజీస్లో అంటే ఏంటంటే రిమోట్ సెన్సింగ్, ఓకేనన్నా. సో రిమోట్ సెన్సింగ్ ఉంటుంది, ఓకేనా. రిమోట్ సెన్సింగ్ అనేది కూడా జియోస్పేషియల్ టెక్నాలజీలో భాగమే. తర్వాత జిఐఎస్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, అలాగే జిఎన్ఎస్ఎస్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కానీ, సర్వేయింగ్ కానీ, ఓకేనా. తర్వాత ఏంటంటే 3D మోడలింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి జియోగ్రఫికల్గా మనం ఇన్ఫర్మేషన్ కలెక్షన్స్లో ఉపయోగిస్తున్న ఒక మెథడాలజీస్. వీటన్నిటినీ కలిపితేనే మనం ఏమంటామంటే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అంటాము. వాటి ద్వారా ఏంటంటే గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది. సో దీన్ని మెరుగుపరచడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తుంది, ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ గురించి గవర్నమెంట్ తీసుకున్న అడుగుజాడలు ఏంటి, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి. ముఖ్యంగా ఏంటంటేనన్నా గవర్నమెంట్ వచ్చేసి గూగుల్ స్ట్రీట్ వ్యూ, గుర్తుపెట్టుకోండి, గూగుల్ స్ట్రీట్ వ్యూ. ఈ మధ్య మీరు గూగుల్ చూసుకున్నారంటే స్ట్రీట్ వ్యూ కూడా ఎక్స్ట్రాగా వస్తుందన్న. సో ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ స్ట్రీట్ వ్యూ అనేది 10 సిటీస్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది కూడా ఏంటంటే ఇక్కడ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసరించి. సో దీనికోసం మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు. సో ఆ గైడ్ లైన్స్ని ఇది అనుసరించే గూగుల్ స్ట్రీట్ వ్యూ అనేది పాస్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అందులో ఏంటంటే గైడ్ లైన్స్ ఆఫ్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ. సో మన ఇండియా వైడ్ ఏంటంటే మనం జియోస్పేషియల్ పాలసీ కూడా తెచ్చాం. సో ఇది కూడా మీకు కరెక్ట్గా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. సో జియోస్పేషియల్ పాలసీ అనేది ఎప్పుడు తెచ్చారు, ఈ పాలసీ అనేది 2021లో తెచ్చి వాటిని మనము స్టడీ చేయడానికి, ఓకేనా. తర్వాత ఏంటంటే ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్లో భాగంగా మనం ఏమేంటంటే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి
సర్వే ఆఫ్ ఇండియా, ఇండియాలో సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి గుర్తుపెట్టుకోండి, సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి ఏంటంటేనన్నా వెబ్ బేస్డ్గా ఓకేనా జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే జిఏఎస్ సిస్టమ్ అంటాం ఓకేనా. జిఏఎస్ సిస్టమ్ అనేది వారు డెవలప్ చేశారు ఓకేనా. సో ఇలాంటి ఒక జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు, జిఐఎస్ సిస్టమ్. సో ఎవరు? సర్వే ఆఫ్ ఇండియా. ఆ జిఏఎస్ సిస్టమ్ పేరు కూడా పెట్టారు సారథి. ఏంటది? సారథి. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ సారథి చెప్పానే, ఈ సారథి అనే పదం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. మనం ఒక విషయాన్ని డీటెయిల్గా చదువుతున్నప్పుడే అందులో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఈ సారథి అనేది ఏంటి? ఇది ఏంటంటేనన్నా జియోస్పేషియల్ డేటాని కలెక్ట్ చేసి వాటిని సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి వాళ్ళు ఏంటంటే ఒక వెబ్ పోర్టల్గా అనేది లాంచ్ చేసి వాటిలో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటేనన్నా నెంబర్ ఆఫ్ మ్యాప్స్ అంటే ఆన్లైన్ మ్యాప్స్ అనేది రెడీ చేస్తారు ఓకేనా. ఏంటది? ఆన్లైన్ మ్యాప్స్ అనేది రెడీ చేస్తారు. సో అవన్నీ కూడా పోర్టల్ ద్వారా అప్లోడ్ చేస్తారు. సో అందుకనే ఆన్లైన్ మ్యాప్ పోర్టల్ అనమాట. ఇలా ఓవరాల్గా ఏంటంటేనన్నా స్టేటు, డిస్ట్రిక్ట్స్, తహసీల్దార్ లెవెల్ అన్నీ కూడా అంటే స్మాల్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏంటంటే దే గోనా మెయింటైన్ ఏ సూపర్ థిమాటిక్ అండ్ క్లియర్ మ్యాప్ తర్వాత నెక్స్ట్ ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసరించి ఇంకా కరెంట్ అఫైర్స్ మనకు ఉంది ఏంటంటే NATMO, నాట్మో అనేది ఏంటి? సో ఈ నాట్మో అనేది ఏంటంటేనన్నా నేషనల్ అట్లాస్. సో ఇదేంటి? నేషనల్ అట్లాస్. సో ఇదేంటి? నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్, నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అంటే మీకు తెలియదు. థీమాటిక్ అంటే సెవరల్ థీమ్స్ వారీగా మనం మ్యాప్ చేయడం అంటే కల్చరల్. సో మన ఇండియా యొక్క కల్చరల్ మ్యాప్ని రూపొందించడం అవునా. తర్వాత ఏంటి? ఇండియా యొక్క క్లైమేట్ మ్యాప్ని రూపొందించడం ఓకేనా. క్లైమేటిక్ మ్యాప్ని రూపొందించడం తర్వాత ఏంటంటే ఎకనామిక్ మ్యాప్ ఓకేనా. ఎకనామిక్ మ్యాప్ అనేది సో ఇలా పలు రకాలుగా అంటే ఒక థిమాటిక్ మ్యాప్స్ అంటే ఏంటంటేనన్నా నేషనల్ లెవెల్లో ఏంటంటే ఒక్కొక్క థీమ్ పైన మన ఇండియన్ మ్యాప్ని వాళ్ళు రూపొందిస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ నాట్మో ఓకేనా. సో ఇది ఈ నాట్మో అనేది చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఇది అనేది వర్క్ అవుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కోల్కత్తాలో ఉంది ఓకేనా. కోల్కత్తాలో ఉంది. సరే ఇప్పుడు జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్లో ఇంకొకటి కూడా ఉంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది భువన్. సో ఇప్పుడు భువన్ అంటే కూడా మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టర్మ్ని తీసుకొని వాటికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా నేను ఒకే చోట అనేది మీకు అందిస్తున్నాను. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసరించి మన గవర్నమెంట్ అనేది ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనేది మనం చాలా చాలా క్షుణ్ణంగా అనేది అనలైజ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ భువన్ విషయానికి వచ్చారంటే ఇది నేషనల్ లెవెల్గా ఓకేనా. నేషనల్ లెవెల్గా ఏంటంటే ఒక జియో పోర్టల్ అనమాట. జియో అంటే జియోగ్రఫికల్ పోర్టల్ అనమాట. సో భువన్ అనేది ఓకేనా. సో ఇది ఎవరి ద్వారా అంటే ఏంటంటే ఇస్రో ద్వారా. సో ఇస్రో కోఆర్డినేషన్తో ముఖ్యంగా ఏంటంటే జియోస్పేషియల్ డేటా మన భూభాగం యొక్క మన ఇండియా యొక్క జియోస్పేషియల్ డేటా అనేది ఇందులో మనము స్టోర్ చేస్తాం. సో దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి వాటికి సంబంధితమైన సర్వీసెస్ అంతా కూడా వీరు అందిస్తారనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మన జియోస్పేషియల్ డేటా తరపు నుంచి కూడా మనం ఏంటంటే ఒక రిపోర్ట్ కూడా ఓకేనా. సో ఏంటంటే రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ దేని గురించి? సో జియోస్పేషియల్ డేటా గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే పొటెన్షియల్. సో ఒకటి ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఓకేనా ఫార్ ద వాటర్ సెక్టార్ ఇన్ ఇండియా. సో నీటి సెక్టార్లో వాటర్ సెక్టార్ కేటగిరీస్లో ఏంటంటే ఇన్ ఇండియాలో ఏంటంటే జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఎంత మాత్రం పనిచేస్తుందనే ఒక రిపోర్టు. ఈ రిపోర్ట్ అందించేది ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఆఫ్ జియోస్పేషియల్ ఏంటది జియోస్పేషియల్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో వారి తరపు నుంచి కూడా ఏంటంటే మీకు రిపోర్ట్ అనేది అందించారు. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తాను. అందులో ఇప్పుడు చూడండి ఈ భువన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. తర్వాత ఏంటి సారథి అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. సారథి అంటే ఏంటి? అది ఒక వెబ్ బేస్డ్ జిఐఎస్ పోర్టల్. ఈ భువన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటేనన్నా సో ఇక్కడ చూడండి 2010లో ఓకేనా 2010లో ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అనేది అడిగారు ఓకేనా. 2010లో ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు. అంటే
ఈ భువన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, భువన్ యొక్క మెయిన్ ఇండికేషన్ ఏంటి అనేది. సో ఇక్కడ చెప్పిందే ఆన్సర్. అంటే జియో పోర్టల్ అవి ఇస్రో ద్వారా కోఆర్డినేట్ అయ్యి యాక్చువల్గా వాళ్ళు ఏంటంటేనన్నా 3D ఓకేనా, 3D ఇమేజింగ్ క్యాపబిలిటీస్, 3D ఇమేజింగ్ అనేది వారు డెవలప్ చేస్తున్నారు ఇండియా పరంగా. సో ఇది. సో ఇప్పుడు చెప్పిన కరెంట్ అఫైర్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏమో ఇది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్, కాకపోతే వాటికి సంబంధితమైన రిలేటెడ్ కంటెంట్స్ని డిక్ చేసి స్టడీ చేస్తేనే మనకి ఏంటంటేనన్నా, సో ఇక్కడ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ వచ్చింది, సార్తి అనే ఒక టాపిక్ వచ్చింది, నాట్మో అంటే వచ్చింది. సో ఇక్కడ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు నో ఎవ్రీ కంటెంట్ ఇన్ ద డీప్ అండ్ డీటెయిల్ అన్న. సో నెక్స్ట్ కంటెంట్లోకి మనం వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం చూడబోయేది ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్స్. దేని గురించి మనం చూస్తున్నాం, ఫ్లోటింగ్ ఓకేనా, ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్స్ గురించి. దేని గురించి చూస్తున్నాం అన్న, ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్స్. సో ఈ ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్స్ అంటే ఏంటి, ఎందుకు మనకు ఉపయోగపడుతున్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే నాన్న యూరోపియన్ నేషన్స్ ఓకేనా, యూరోపియన్ నేషన్స్ అనేది ఓకేనా, యూరోపియన్ నేషన్స్ అంతా కూడా ఏంటంటే ఎనర్జీ డిమాండ్స్ని ఓకేనా, వాటి యొక్క ఎనర్జీ డిమాండ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఏంటంటే కోల్ ఇలాంటి వాటి నుంచి కూడా ఏంటంటే దే ఆర్ షిఫ్టింగ్ టు ఏంటది, వారు షిఫ్టింగ్ టు గ్యాస్ అనమాట. సో షిఫ్టింగ్ టు గ్యాస్ బేస్డ్ ఓకేనా, గ్యాస్ బేస్డ్ వాటికి ఏంటంటే వారు మూవ్ ఆన్ అనేది అవుతున్నారు. సో అలాగే ఇప్పుడు ఓకేనా ఈ ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అనేది వారు ఎక్కువగా అనేది ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, ఇండియాలో ఈ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి, ఇండియాలో ఫస్ట్ ఓకేనా ఫస్ట్ ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్ అనేది వచ్చిందనమాట. ఫస్ట్ ఫ్లోటింగ్ ఎల్ఎన్జి స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్. సో ఇది ఇండియాలో ఏంటంటే ఫస్ట్ టైం అనేది రావడం అనేది స్టార్ట్ చేశారు. సో 2022లో ఇది ఉన్నింది ఓకేనా. సో ఈ కరెంట్ అఫైర్స్ ఉంది. సో యూనిట్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడంటే మహారాష్ట్రలో అనమాట. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అనేది చేశారు. సో ఇది ఈ యొక్క కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఏంటంటేనన్నా మనకి ఈ ఫ్లోటింగ్ గ్యాస్ టెర్మినల్స్ అంటే ఏంటనేది మనకి తెలియాలి, ఈ టెక్నాలజీ అంటే ఏంటో తెలియాలి. సో దీనికి డెఫినేషన్ ఉంది. సో ఇలాంటి డెఫినేషన్స్ మీకు ప్రిలిమ్స్లో అడగొచ్చు కాబట్టి వీటిని మనం చాలా చక్కగా తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ. సో మనం ఏం గురించి తెలుసుకున్నామంటే ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అంటే ఏంటి, తర్వాత ఆ గ్యాస్ గురించి వాటి గురించి మనము తెలుసుకున్నాం. ఫస్ట్ ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అంటే ఏంటి. సో ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అంటే ఈ ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీలో మేక్స్ ద ప్రొడక్షన్. సో అంటే ఏంటి, మనము ఏదైతే ఈ గ్యాస్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొడక్షన్ చేయడము, తర్వాత లిక్విఫాక్షన్ అంటే ఏంటి, గ్యాస్ ఫార్మేట్లో ఉన్నదాన్ని మనము లిక్విడ్ ఫార్మేట్లో మారుస్తున్నాం. సో ఫస్ట్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసిన దాన్ని లిక్విఫాక్షన్ చేస్తాము, అండ్ దాన్ని ఏం చేస్తాము, స్టోర్ చేస్తారనమాట. స్టోరేజ్ ఆఫ్ నేచురల్ గ్యాస్, అంటే నేచురల్గా అవైలబుల్లో ఉంటున్న మన గ్యాస్ అనేది మనం స్టోరేజ్ చేస్తాము. గ్యాస్ పాసిబుల్ అట్ సీ అంటే ఏంటంటేనన్నా సముద్ర భాగంలో ఇక్కడ ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ చూపిస్తాను, అర్థమవుతుంది. సో చూడండి, మన ఇండియాకి కావాల్సిన చాలా అవసరాలు అనేది మనము పైప్ లైన్ ద్వారా తీర్చుకోవట్లేదు నాన్న. మనము దిగుమతి చేస్తున్న గ్యాస్ అనేది ఏంటంటే పైప్ లైన్స్ అనేది రాళ్ళు రప్పంటూ చాలా వరకు ఏంటంటే డిఫరెంట్ టెరేనియన్లో వేసుకుంటూ రావాలి. అలాంటివి డీల్స్ ఉన్నాయి, కానీ ఇండియన్ గ్యాస్ పైప్ లైన్స్ కన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ డిమాండ్స్ అంతా కూడా సముద్ర మార్గంలోనే ఈ విధంగా ట్యాంకర్లో అనేది మనం తెప్పించుకుంటూ ఉన్నాం. అలా తెప్పించుకున్న వాటిని మనం ఏంటంటే సముద్ర భాగంలోనే స్టోర్ చేయడానికి ఒక యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో దాన్నే ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అంటారు. సో ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ అంటే ఏంటి, నేచురల్ గ్యాస్ని లిక్విడ్ చేసి ఆ లిక్విడ్ని మనము స్టోర్ చేస్తామన్నమాట. సో ఇది సో కాల్డ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ స్టోరేజ్, ఇది మహారాష్ట్ర అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే మనకి ఏంటంటేనన్నా ఈ గ్యాస్ టెక్నాలజీ అంటే మీకు ఐడియా వచ్చింది, న్యూస్లో ఎందుకు ఉందో ఐడియా వచ్చింది. ఈ యొక్క గ్యాస్ టెక్నాలజీ నీడ్ ఎక్కడ ఉంది, యూరోప్లో ఎక్కువగా ఉందనేది కూడా మీకు అర్థమైంది. బేసిక్ ఎలిమెంట్స్ అర్థమైన తర్వాత మనం దీంట్లో డీటెయిల్గా అనేది వెళ్ళాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నేచురల్ గ్యాస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ గ్యాస్ని చేస్తున్నారన్న కదా, ఈ నేచురల్ గ్యాస్ అంటే ఏంటో తెలియాలి నాన్న. ఇది ఒక హైడ్రోకార్బన్ గ్యాస్ ఓకేనా. సో ఇది ఏంటి నాన్న, హైడ్రోకార్బన్ గ్యాస్ అన్నమాట. హైడ్రోకార్బన్ గ్యాస్ దీంట్లో ఏముంటుంది, ప్రైమరీలీ మన నేచురల్ గ్యాస్లో ప్రైమరీలీ మనకి ఏముంటుందంటే నాన్న
మీథేన్. ఏముంటుంది? మీథేన్ అనేది ఉంటుంది. మీథేన్ మాత్రమే కాకుండా దీంట్లో వేరే వేరే మిక్చర్స్ కూడా ఉంటుందన్న. అందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ ఉంటాయి, ఓకేనా, ఆల్కేన్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే CO2 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ చిన్న మోతాదులో ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, ఓకేనా. తర్వాత కొన్నిసార్లు హీలియం కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? తక్కువ మోతాదులో అనేది లభిస్తుంది. ఇది నేచురల్గానే మనకు లభించే గ్యాస్. సో ఈ నేచురల్ గ్యాస్ ఎక్కడ లభిస్తుంది? వేర్. సో వేర్ అంటే మనకి ఎక్కడ లభిస్తుందంటే అండర్ ఎర్త్, ఓకేనా, భూభాగంలో, ఓకేనా, ఎర్త్ యొక్క భూభాగంలో. దట్ టు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఓకేనా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే సో మిలియన్ల సంవత్సరాల పాటు, ఓకేనా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఏంటంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బరీడ్. ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేది భూమి కింద బరీ అయిపోయి ఉంటాయి. సో ఇవి, ఓకేనా, ఇవి బరీడ్ కాబట్టి అక్కడ బరీ అయిన డీకంపోజ్ కాకుండా మెల్లమెల్లగా ఏంటంటే గ్యాసియేషన్ అనేది ఫామ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ చేశాను. సో ఇప్పుడు నేచురల్ గ్యాస్ని ప్రొడక్షన్ చేయడం అంటే ఏంటంటే గ్యాస్ అయితే మనకు వస్తుంది, కానీ గ్యాస్లో ఏంటంటే వీ నీడ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్. మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే రిమూవ్ ఇంప్యూరిటీస్. అందులో ఉంటున్న కొన్ని ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయాలి. అందులో ముఖ్యంగా H2S కానీ నాన్ ఆల్కేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం కానీ, తర్వాత ఏంటంటే వాటర్ని రిమూవ్ చేయడం కానీ, వాటర్ ఎక్సెట్రా ఇలాంటి అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ రిమూవ్ చేసి శుభ్రం చేసి దాన్ని మనం గ్యాస్ ఫార్మేట్లో ఉన్నదాన్ని ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంటే లిక్విఫైడ్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? లిక్విఫైడ్ అనేది చేస్తాం. ఇందులో ఏంటంటే -260°F, ఓకేనా, -260°F ఏంటంటే మనము దీన్ని లిక్విడ్ ఫార్మేట్కి కనెక్ట్ చేస్తాం. లిక్విడ్ ఫార్మేట్లో మార్చిన తర్వాత దీన్ని షిప్పింగ్ చేస్తారనమాట. సో ఇప్పుడు షిప్స్, సో ఇక్కడ చూసారు అంటే ఇక్కడ పెద్ద బాక్స్ చూస్తారా రెడ్ కలరు. సో వీటిలో ఈ లిక్విఫైడ్ నైట్రోజన్ అనేది స్టోర్ చేసి అక్కడి నుంచి ఏంటంటే దాన్ని మనము షిప్పింగ్ అనేది చేస్తాం. సో షిప్పింగ్ చేస్తూ తర్వాత స్టోరేజ్ అనేది చేస్తాం. ఈ స్టోరేజ్ అనేది సముద్ర భాగంలో మనం చేసేది. యాక్చువల్గా తీసుకున్నారంటే నేచురల్ గ్యాస్లో తీసుకున్నారంటే నేచురల్ గ్యాస్ విషయంలో తీసుకున్నారంటే చూడండి 600 times స్మాలర్ నాన్న, 600 times స్మాలర్. సో 600 times స్మాలర్ వాల్యూమ్ అంటే అది గ్యాస్గా, ఓకే, గ్యాస్గా ఉన్న వాటికన్నా కానీ చూడండి 600 టైం ఏంటంటే చాలా చాలా స్మాలర్ సైజ్కి అనేది మనం చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఎందుకు సార్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఉందంటే మన ఇండియా అనేది కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఉంది నాన్న. ఇండియా టార్గెట్ విషయానికి వచ్చారంటే టార్గెట్ ఏంటంటే నాన్న గ్యాస్, ఓకేనా, గ్యాస్ షేర్ అంటే ఈ గ్యాస్ ఏదైతే ఉందో వాటి యొక్క షేరు మన యొక్క ఎనర్జీ సెక్టార్లో 2030కి అంతా కూడా మన గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే 15% షేర్ అనేది గ్యాస్ ద్వారానే ఎకనామీ అనేది మనకి రన్ అవ్వాలి. సరే, కరెంట్ సిచ్యువేషన్ ఏంటో కూడా తెలియాలి కదా. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటేనన్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి 6% మాత్రమే అందుబాటులో ఉంది, అంటే 6% మాత్రమే మనకి ఏంటంటే గ్యాస్ టెక్నాలజీ సపోర్ట్ అనేది ఉంది. సో అందుకనే ఏంటంటే ఈ లిక్విడ్, ఓకేనా, సో ఈ యొక్క ఓషన్ బేస్డ్ ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ మన ఇండియాలో రావడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయంగా అనేది కన్సిడర్ చేసుకుంటున్నారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సరే, తర్వాత మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి. సో వాటిని కూడా క్లియర్ చేస్తాను, ఓకేనా. LNG అంటారు, CNG అంటారు, ఓకేనా. సో ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారే, అది ఎందుకు పిలుస్తారు అంటే ఏంటో కూడా మీకు డౌట్ వస్తుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే LNG అనేది అంటాం మనము కొన్ని చోట్ల, తర్వాత CNG అంటాము. సో వీటిని ఈ టర్మ్స్ ఎందుకు ఉపయోగిస్తాము, తర్వాత LPG అంటాం, ఓకేనా, LPG అంటాం. సో ఇవన్నీ కూడా మన గ్యాసెసే కదా. సో ఇందులో ఏంటి స్పెషల్, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు గ్యాస్ సెక్టార్లో గ్యాస్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనం ఏమంటాము, LNG ఒకటి, తర్వాత ఏంటి LPG ఒకటి, తర్వాత CNG ఒకటి. వీటి మధ్య ఉంటున్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటేనన్నా లిక్విఫైడ్, సో దీన్ని ఏమంటామంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అన్నమాట. సో నేచురల్ గ్యాస్ని మనము లిక్విడ్ చేసామంటే దాన్ని LNG అంటాం. సో అలాగే ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇందులో LNGలో డామినెంట్గా ఉండేది అంటే మీథేన్. ఏముంటుంది? మీథేన్ అనేది ఉంటుంది. ఇది క్రయోజెనిక్ అంటారు. క్రయోజెనిక్ అంటే సో కూలింగ్ చేసుకోవడం, ఓకేనా. క్రయోజెనికల్లీ అంటే చల్లబరిచి దాన్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చడం, ఇది మనం LNG. సో అలాగే LPG అంటే హౌస్ హోల్డ్. మనం ఎక్కడ ఉపయోగిస్తాం? హౌస్ హోల్డ్లో ఎక్కువ ఉపయోగిస్తాం. సో LPGలో ఏంటంటేనన్నా మెయిన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటంటేనన్నా సో చూడండి ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఏముంటాయి మనకి? ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అనేది ఉంటుంది, ఓకేనా, బ్యూటేన్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటేనన్నా మనకి నేచురల్ గ్యాస్ని, క్రూడ్ ఆయిల్ని ప్రాసెసింగ్ చేస్తాం కదా, అక్కడ లభించిన ఎలిమెంట్స్ ద్వారా మనకు వచ్చేది. సరే, తర్వాత ఏంటంటేనన్నా మనకి CNG కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. సో ఇక్కడ ఏంటి
సో సో మళ్ళీ ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పడం మర్చిపోయాను చూడండి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటాము. సో ఇది ఏంటంటే ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందని మనం స్టడీ చేసామంటే ప్రైమర్లీ ఏంటంటేనన్నా సో ఈ గ్యాస్ ఎలిమెంట్స్ అనేది మనకి ఏంటంటే ఆయిల్ రిఫైనింగ్, ఓకేనా, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్లోను అలాగే సో కాల్డ్ నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్లోను, ఓకేనా, నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్లోను లభిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంప్రెస్డ్, సో దీన్ని ఏమంటామంటే కంప్రెస్డ్, ఓకేనా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని అంటాము. సో ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి నేచురల్గా దొరుకుతుంది చూసారా గ్యాస్, దాన్ని మనం స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ ఎలా చేస్తాము అంటేనన్నా హై ప్రెషర్లో స్టోర్ చేస్తాం. హై ప్రెషర్లో మనం ఏం స్టోర్ చేస్తాము, ఈ యొక్క నేచురల్ గ్యాస్ని స్టోర్ చేస్తాము. దాన్ని ఏమంటాం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని అంటాం. సో ఏంటి కంప్రెషన్ అనేది చేసుకుంటాం అనేది ఇక్కడ విషయం. సో ఇప్పుడు మీకు ఆ మూడిటికి ఓవర్వ్యూలో ఒక చిన్న డిఫరెన్స్ వ్యూలోనే చెప్తా చూడండి. కంప్రెస్డ్ అంటే హై ప్రెషర్ ఉపయోగించి దీన్ని కంప్రెస్ చేయాలి. ఎల్పిజి అంటే నార్మల్ టెంపరేచర్లో కూడా వాటిని లిక్విడ్ స్టేజ్లో ఉండేలా చేస్తారు. ఈ ఎల్ఎన్జి అనేది మీథేన్ ఉంటుంది కాబట్టి చాలా లైట్గా ఉంటుంది. క్రయోజెనికల్ ప్రొసీజర్ అంటే వెరీ 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 కూల్ టెంపరేచర్ అనమాట. చాలా తక్కువ టెంపరేచర్స్లో వాటిని ఏంటంటే లిక్విడ్ స్టేజ్లోకి అనేది మార్చుంటారు. సో ఇవి ఈ మూడింటి మధ్య ఉంటున్న డిఫరెన్సు. ఇది మనం చూస్తున్న మన ఇండియా యొక్క టార్గెట్. సో దీన్ని ఏంటంటేనన్నా మనం ఇంకా ఏంటంటే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్లో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ తరపు నుంచి, ఓకేనా, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో వీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటేనన్నా సో ఇక్కడ నుంచి ఏంటంటే మనము సో చూడండి ఎల్ఎన్జి అనేది, ఓకేనా, ఎల్ఎన్జి అనేది మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్గా ఉపయోగించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎల్పిజి అనేది ఏంటి, సో చూడండి మన ఎల్పిజి అనేది ఏంటి, ఎల్పిజి అనేది హౌస్ హోల్డ్ ఫ్యూయల్. మరి ఎల్ఎన్జి అనేది ఏంటి మనకేంటి, ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ అన్నమాట. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం అవ్వాలి. సో దేన్ని మనం ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్గా వాడతాము, దేన్ని మనం హౌస్ హోల్డ్ ఫ్యూయల్గా వాడతాము అనేది మనకి క్లియర్ ఐడియా అనేది ఉండాలి. సో అందుకని ఎల్ఎన్జి ఫ్యూయల్ అనేది ఏంటంటే మనం చాలా వరకు ఇంపోర్ట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి స్థాపించిన ఈ ప్లాంట్ కూడా ఎల్ఎన్జి కోసమే, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దానికోసమే ఈ యొక్క సో కాల్డ్ ఇక ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీని ఉపయోగించుకొని మన సముద్ర భాగంలో ఏంటంటే వీటి కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అలాగే మనం ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే క్రాస్ బార్డర్ పైప్ లైన్స్ అనేది మనకి అందుబాటులో లేవు కాబట్టి సముద్ర మార్గం గుండా తీసుకొచ్చి అది సముద్రంలో మనం ఏంటంటే స్టోర్ అనేది చేస్తున్నాం. సో అలాగే ఏంటంటే సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్గా ఫ్రెండ్లీగా ఉంటుంది, పొల్యూషన్ తక్కువ వస్తుంది అనేది ఒక ఇంపాక్ట్. కాకపోతే ఈ ఎల్ఎన్జి కూడా ఏంటంటే క్లైమేట్ మీద మేజర్ ఇంపాక్ట్. ఎందుకంటే మీథేన్ ఉంది చూసారా, మీథేన్కి ఎక్కువగా ఏంటంటే క్లైమేట్ చేంజ్, ఓకేనా, కార్బన్ కంటే కూడా హై ఎండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్గా చెప్తాం. సో అందువల్ల దీనికి ఏంటంటే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది డీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్, వీటికి రిలేటెడ్ కంటెంట్ అన్న. సో దట్ ఈస్ వాట్. సో ఇందులో సో మనకి ఏంటంటే లిక్విఫాక్షన్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ మీకు తెలిసి ఉండాలి. లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే సో తక్కువ టెంపరేచర్ ఉపయోగించి ఆ గ్యాషియస్ ఎలిమెంట్ అనేది మనం లిక్విడ్ ఫార్మేట్లోకి మార్చేసేది అన్నమాట. సో ఇది ఫ్లోటింగ్ గ్యాస్ టెక్నాలజీ, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా హంబన్టోటా పోర్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏంటి అనేది, మాసాయ్ ట్రైబ్స్ గురించి రేపు నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వాటి గురించి నేను మీకు అద్భుతంగా అనేది అందిస్తాను. సో ఇంకా కూడా ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకోసం అందిస్తూ ఉంటానండి. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ కమెంటింగ్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, సో ఈ వీడియోస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన యూపీఎస్సీ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారు మన కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా మెరుగ్గా అనేది ప్రిపేర్ అవ్వగలరు. ఎందుకంటే మీకు ఇది సరైన సమయం, మీకోసం అద్భుతమైన అవకాశం అనేది ఈ యొక్క మీడియంలో మేము మీకు కలిగిస్తున్నాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. విల్ జాయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.